నమస్తే దోస్తులు, ఈరోజు గుంటూరు చికెన్ రెసిపీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్తాము. టమాటాలు కొద్దిగా బాయిల్ చేస్తున్నాడు మా జానీ మాస్టర్. తర్వాత ఇంకా మెటీరియల్ అంతా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాడు. చూడండి, దానికి కావాల్సిన సామాగ్రి అంతా మొదలే కట్ చేసి పెట్టుకున్నాడు. ఓకే, రెసిపీ ఈరోజు చాలా బాగుంటుంది. క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గుంటూరు చికెన్ రెసిపీ చాలా బాగుంటుంది. అది ఎలా చేస్తారు ఏంటన్నది మన బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇది రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా ఏంటి అన్నది మీకు చూపిస్తాము. ఎర్రగడ్డలు వేసాడు, చిల్లీ వేసాడు, తర్వాత టమాటా వేసాడు. ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే బాగా వేపుడు జరగడం జరుగుతుంది. గ్యాస్ ఫుల్ పెట్టినవా? ఫుల్ పెట్టావా? బాగాలేదు. ఇది మన బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. సింపుల్గా జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మీకు రెడీ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వేస్తా. అల్లం వేసే ఫస్ట్. చికెన్ వేస్తున్నాడు జానీ మాస్టర్. వేరే వీడియోస్లో అంతా ఎలాగంటే ఈ ఎర్రగడ్డలు, టమాటాలు, చిల్లీ వేసిన తర్వాత ఈ అల్లం, శొంఠి, వెల్లుల్లి జరగడం జరుగుతుంది. బట్ మన జానీ మాస్టర్ ఏమంటే ఇది గుంటూరు చికెన్ కాబట్టి వెరైటీగా చూపిస్తున్నాడు. రెసిపీ చాలా బాగుంటుంది. ఈ వీడియోస్లో మా ఫ్రెండ్స్ ముగ్గురు చాలా కష్టపడుతున్నారు. దాంట్లో మా టామ్ గాడు రెడీగా కాసుకున్నాడు. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుంది కూర బ్యాటింగ్ చేద్దామని. మా టామ్ గానికి పొద్దు సేవింగ్ లేదు. రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా టామ్ గాడు ఎవరన్నదే. ఇలా అంతా మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్కి ఆయిల్, తర్వాత ఈ ఎర్రగడ్డలు ఇవంతా బాగా కలబెట్టుకుంటే టేస్ట్, దానికి ఆయిల్ పట్టుకున్నదంటే టేస్ట్ బాగా రావడం జరుగుతుంది. కొద్దిగా లైట్గా ఆయిల్ వేస్తున్నాడు. మనకి ఆయిల్ ఎంత కావాలో అంతే వేసుకుంటారు. ఓకే, గ్యాస్ ఇంకా కొద్దిగా పెట్టుకో. ఓకే, జింజర్ పేస్ట్ 2 ప్యాకెట్స్ వేస్తున్నాడు. దానికి ఉందా? వేరే దానికి ఫోర్క్ ఉందా? జింజర్ పేస్ట్ 2 ప్యాకెట్స్ వేయడం జరుగుతుంది గైస్. ఓకే 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 చికెన్ కానీ మటన్ కానీ మెయిన్ ఐటమ్ ఈ ఎర్రగడ్డలు, జింజర్ పేస్ట్ మెయిన్ గైస్. ఈ ఐటమ్ వేస్తే
చికెన్ కానీ మటన్ కానీ టేస్ట్ రావడం జరుగుతుంది. మెయిన్ ఈ పేస్ట్ వేస్తేనే. నెక్స్ట్ గరం మసాలా యూజ్ చేస్తాము. తర్వాత చికెన్ మసాలాను యూజ్ చేస్తాం గైస్. చూడండి, చికెన్ మసాలా వేస్తున్నాడు. సారీ, గరం మసాలా ఫుల్గా వేసేది. చాలా టేస్టీగా వస్తుంది ఈరోజు రెసిపీ. చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో ఏంటన్నది మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా సాల్ట్ ఎంత కావాలో మనము ఒకసారి వేసుకోవడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత అంతా మిక్సింగ్ అయిన తర్వాత సాల్ట్ వేయడం జరుగుతుంది. తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేయడం జరుగుతుంది. ఏంటిదే సాల్ట్ వేయడు. మనకి ఎంత కావాలో అంత లైట్గా సాల్ట్ వేసుకోవడం జరుగుతుంది. రుచికి తగినంత ఉప్పు అంట మన జానీ మాస్టర్ గారు. నాకు జస్ట్ ఈ నడమ కొద్దిగా వీడియో స్టార్ట్ చేశాను కదా, ఇంకా 1.5 టేబుల్ స్పూను కారం పొడి, పసుపు 1 స్పూన్, అర స్పూను, అదేమండి ఇప్పుడు వద్దులే. ఇది గుంటూరు చికెన్ ఎక్స్ప్రెస్లీ. ఇది మా ఫ్రెండ్స్ ఒక అతను ఉన్నాడు, అతను చేయడం జరుగుతుంది. సో మేము అతను ఎలా చేస్తాడో చూసి నేర్చుకున్నాం గైస్. చేంజ్ మిక్స్ గ్యాస్ కొద్దిగా పెట్టుకోవాలి. నీకు కొద్దిగా బాయిల్ చేసి అవుతుంది. స్టార్ట్. చూడండి గైస్, కరుడు, నందిని కరుడు, మా బెంగళూరు ఫేమస్ నందిని కరుడు వేయడం జరుగుతుంది. ఇది రుచికి తగ్గట్టుగా కరుడు వేయడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఓకే వేసుకున్న తర్వాత మిక్స్ చేయడం జరుగుతుంది గైస్. సింపుల్ రెసిపీ గుంటూరు చికెన్. చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. మన బ్యాచిలర్ బ్రదర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా జస్ట్ 2 మినిట్స్ మీకు రెడీ అవ్వడం జరుగుతుంది గైస్. ఓకే ఫ్రెండ్స్, లైట్గా వాటర్ యూజ్ చేస్తున్నాం గైస్. ముందర మనం గరం మసాలా వేసాము, ఇప్పుడు చికెన్ మసాలా వేయడం జరుగుతుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకి చికెన్కి కావాల్సిన ఐటమ్స్ అంతా యూజ్ చేయడం జరిగింది గైస్. చాలామంది కర్డ్ యూజ్ చేయరు, బట్ మాకు ఏమంటే ఈ గుంటూరు రెసిపీ కాబట్టి కర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేయడం జరుగుతుంది గైస్, ఎందుకంటే చికెన్ రెసిపీ థిక్గా రావడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అంతా అయ్యి వచ్చింది, ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్. ఓకే గైస్, ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. కొత్తిమీర కూడా కొద్దిగా లైట్గా టచింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
సూపర్గా వచ్చింది ఈరోజు రెసిపీ. మన బ్యాచిలర్ బ్రదర్స్ చాలా యూజ్ అవుతుంది, బ్యాచిలర్ బ్రదర్స్కే. ఓకేనా, అంతా రెడీ అవుతుంది. జస్ట్ ఒక 3 మినిట్స్ బాయిల్ అవ్వడం జరుగుతుంది. అయిపోయిందంటే అయిపోతుంది. ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా లాంగ్ వీడియో పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్కి అంతా నాకు ఐడియా వస్తుంది, ఇంకా కొంచెం షార్ట్లోనే వీడియోస్ పెట్టడం జరుగుతుంది గైస్. ఫస్ట్ వీడియో కాబట్టి కుకింగ్ పెట్టడం. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా దించుతున్నాము. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మా జానీ మాస్టర్ ఈరోజు చాలా బాగా చేశాడు. సూపర్, చూడండి, గుంటూరు చికెన్ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మా జానీ మాస్టర్కి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు వ్యూవర్స్ ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, ప్లీజ్.